విజయవాడకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు లోకేష్, ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కలిసి వచ్చారు. అనంతరం ఒకే వాహనంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు బయలుదేరారు లోకేష్, పీకే. గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. ఈసారి టీడీపీకి పనిచేస్తున్నారని ఇప్పటికే 10 టీవీ కథనాలు ప్రసారం చేసింది. ప్రస్తుతం టీడీపీకి రాబిన్ శర్మ ఆధ్వర్యంలోని షో టైమ్ కన్సల్టెన్సీ పనిచేస్తోంది. ఇప్పుడు టీడీపీతో ప్రశాంత్ కిషోర్ కలిసి రావటం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయవాడకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరుకున్నారు. ఇటు లోకేష్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా విజువల్స్ చూడొచ్చు. ఒకే వాహనంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకి ఇటు లోకేష్ అలాగే పీకే ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా కొంత హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. అయితే ఇప్పుడు మరి టీడీపీతో కలిసి పనిచేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా కూడా 10 టీవీ ఆల్రెడీ వరుస కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. అదే నిజమయ్యేలాగా కూడా మనకు ఈ సంఘటనను చూస్తే అర్థమవుతోంది. గతంలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ఆ వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు టీడీపీతో ప్రశాంత్ కిషోర్ కలిసి రావటం అన్నది కూడా కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, హరీషా, ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం అయితే సంబంధించి చెప్పుకోవచ్చు. పీకే ప్రశాంత్ కిషోర్ మొత్తానికి నారా లోకేష్ తో కలిసి ఆయన ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నివాసానికి ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. హైదరాబాద్ లో ప్రత్యేక విమానం నుంచి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేక విమానం ద్వారా ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి కూడా ఇద్దరు కలిసి ఇప్పుడే చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి పీకే వీరితో టచ్ లో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని స్ట్రాటజీస్ కావచ్చు, ఈ మధ్య కాలంలో జరిగే పరిణామాల నేపథ్యంలో పీకే టీడీపీకి దగ్గరగా ఉన్నారని చెప్పి మనం కూడా ఒక ఏదైతే ప్రసారం చేశామో, కథనాన్ని ప్రసారం చేశామో, ఇది వాస్తవం అని ఈ రోజు ఇద్దరు కలిసి రావడంతో నిరూపితమైందని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాలకే పరిమితమయ్యారు. ఆయన స్ట్రాటజీ వర్కౌట్స్ అన్ని కూడా పక్కన పెట్టేశారు. రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. కానీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఏదైతే సెప్టెంబర్ 9న అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్ కి టచ్ లోకి వచ్చారు. ఒక భారతదేశంలో ఒక సీనియర్ నేతని అరెస్ట్ చేశారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి ఆయన వీరితో టచ్ లోకి రావడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఆయన పీకే చాలా కాలం కన్సల్టెన్సీ గా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలం నుంచి వారికి కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పీకే ప్రస్తుతానికైతే తన రాజకీయ కార్యకలాపాలపైనే దృష్టి పెట్టారు. బీహార్ లో ఆయన ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆయన ఒక ఏదైతే సంస్కర్తలాగా బీహార్ లో తిరుగుతున్న పరిస్థితిని మనం పాదయాత్ర కూడా చేశారు ఆయన. ఇవన్నీ గమనించాం. ఆయన దేశ రాజకీయాల్లో కూడా కొంత దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టు తర్వాత పీకేలో మార్పు వచ్చింది. టీడీపీకి దగ్గర అవుతున్నారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా నారా లోకేష్ తో టచ్ లో ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే చంద్రబాబు అరెస్టు తర్వాత నారా లోకేష్ ఢిల్లీలో న్యాయపరమైన అంశాలు చర్చించడానికి చాలా కాలంగా ఢిల్లీలో ఒక నెల పాటు ఆయన అక్కడే ఉన్నారు. ఆ సమయంలోనే పీకే కూడా ఫిజికల్ గా కలిశారు. అప్పటి నుంచి కూడా పలు అంశాల్లో సలహాలు, సూచనలు టీడీపీకి పీకే ప్రశాంత్ కిషోర్ అయితే ఇస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం కూడా టీడీపీలో కూడా గత కొన్ని రోజుల నుంచి కొన్ని మార్పులు అయితే సంభవించాయని చెప్పుకోవచ్చు. అంటే పీకే రెగ్యులర్ కన్సల్టెన్సీలా కాకుండా ఆయన ఏదైతే కొన్ని ప్రత్యేకమైన అంశాల్లో తన సలహాలు, సూచనలు అయితే టీడీపీకి ఇస్తూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, వీరిద్దరు కూడా ఆ పీకేతో ఎప్పటికప్పుడు కొన్ని కీలకమైన అంశాల్లో ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఎందుకంటే 2014 తర్వాత పీకే భారతదేశంలో అనేక కీలక అంశాల్లో ఆయన పాత్ర ఉందని చెప్పుకోవచ్చు. కొంత సక్సెస్ఫుల్ స్ట్రాటజిస్ట్ గా ఆయన ముద్రపడ్డారు. ఈ నేపథ్యంలోనే కొంత పీకేకి కొంత క్రెడిబిలిటీ అయితే ఉంది.
పీకే స్వయంగా తనే టీడీపీకి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే పీకే వీరితో నారా లోకేష్తో కావచ్చు చంద్రబాబుతో టచ్లో ఉన్న విషయాన్ని పార్టీలో నేతలు ఎవరికి కూడా తెలియదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే టీడీపీకి స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్నారో రాబిన్ శర్మ కూడా ఆ పీకే దగ్గరే గతంలో పనిచేశారు. వీరిద్దరికి కూడా సదాభిప్రాయాలు ఉన్నాయి. ఇద్దరికి ఒకరికి అభిమానం గౌరవాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేదని చెప్పి రాబిన్ శర్మ నోటీసులో ఉండే పీకే టీడీపీకి కొంత సహాయ సహకారాలు అందిస్తున్నట్టు కూడా మనకి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఏదైనా ఈ రోజు పీకే ప్రత్యేకంగా చంద్రబాబు నివాసానికి ఇప్పుడే చేరుకున్నారు. చంద్రబాబుతో కూడా భేటీ అవ్వబోతున్నారు. దేశ రాజకీయాల గురించి ఏమైనా చర్చకు వస్తాయనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే టీడీపీ మాత్రం కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల మాత్రమే ఆసక్తిగా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్తో అదే జనసేనతో కలిసి ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే ఒక చర్చ ఈ రెండు పార్టీల మీద చర్చ జరుగుతుంది. అయితే పీకే మాత్రం ఏదైతే ప్రశాంత్ కిషోర్ మాత్రం భారతీయ జనతా పార్టీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు, ఈ రోజు రావడానికి కారణాలు ఏంటనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే చంద్రబాబుని కలిసిన తర్వాత కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పరిణామాలన్నీ కూడా చాలా మంది అనుమానించారు తప్పితే ఈ రోజు కొంత బహిర్గతమైందని కూడా చెప్పవచ్చు. ఢిల్లీలో మాత్రమే ఇన్ని రోజులు ఫోన్ ద్వారా మాత్రమే ఆయన మాట్లాడడం జరిగింది. ఢిల్లీలో మాత్రం లోకేష్ ని పలు సందర్భాల్లో పీకే కలిసినట్టు తెలుస్తుంది. ఈ రోజు స్వయంగా చంద్రబాబుని కలవడానికి పీకే రావడం కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీకేకి సంబంధించిన స్ట్రాటజీ టీం మొత్తం కూడా ఇప్పుడు అధికార పార్టీ వైసీపీకి పనిచేస్తుంది. కానీ పీకే మాత్రం ప్రశాంత్ కిషోర్ మాత్రం టీడీపీకి దగ్గరయ్యారు. లోకేష్తో టచ్లో ఉన్నారు. చంద్రబాబుని మరి కలిసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎటువంటి పరిణామాలకి దారితీస్తాయో చూడాలి. ఎస్ రవిచంద్, ఖచ్చితంగా అంటే గత ఎన్నికల్లో వైసీపీ తోటి ఆయన ఉన్నారు. వైసీపీ విజయంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు ముందు టీడీపీతో కలిసి పనిచేయడం అన్నది అంటే రాజకీయ వర్గాల్లో ఎటువంటి చర్చ నడుస్తోంది? పీకే ఇప్పుడు టీడీపీ జనసేనతో కలిసి వర్క్ చేయడం అన్నది అంటే ఇది ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఎందుకు దూరం అయ్యాడు, అప్పటి నుంచి ఆయన చాలా దూరంగా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతుంది, ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది. అదే సందర్భంలో పీకే కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ పాలన పట్ల కొంత అన్యాపదేశంగా కొంత ఏదైతే ఫ్రీగా ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారనే విధంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు గతంలో. ఇవన్నీ అనుమానాలు చూస్తుంటే కనుక కొంత పీకేకి కొంత ఆంధ్రప్రదేశ్ పరిణామాల పట్ల అవగాహన ఉంది, కొంత అసంతృప్తి అధికార పార్టీపై ఉందేమన్న అనుమానాన్ని ఇక్కడ ఉన్న టీడీపీ నేతలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టు వెనక కూడా భారతీయ జనతా పార్టీ ఉందేమోననే అనుమానాన్ని ఒక రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీని ఎప్పటికప్పుడు వ్యతిరేకించే పీకే కూడా దీనికి స్పందించారేమోననే వార్త అందరూ చెప్పుకునే విషయమేను. ఈ నేపథ్యంలోనే స్వయంగా పీకేనే టచ్లోకి వచ్చారు, లోకేష్ కు టచ్లోకి వచ్చారు. ఎందుకంటే చంద్రబాబు దాదాపు 50 రోజుల పైన ఆయన రాజమండ్రి జైల్లో ఉండటం జరిగింది. ఈ సందర్భంలో నారా లోకేష్ ఢిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ అక్కడే ఉన్నారు. ఈ సందర్భంలోనే పీకే అక్కడ వచ్చి లోకేష్ ని కలిశారు. స్వయంగా తాను ఈ సమయంలో మీరున్న కష్ట సమయంలో నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి కూడా పీకే స్వయంగా లోకేష్ చెప్పడం జరిగింది. కానీ లోకేష్ కూడా మొదట కొంత ఎందుకంటే సందేహించారు. ఎందుకంటే పీకే ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి కన్సల్టెంట్ గా ఉన్నారో ఆయన స్వయంగా చేయనప్పటికీ కూడా ఆయన సంస్థ ఇక్కడ చేస్తూ ఉంది. అదే సందర్భంగా రాబిన్ శర్మ కూడా అంతకుముందు ఏదైతే పీకే దగ్గర పనిచేశారో కానీ ఆయన స్ట్రాటజిస్ట్ గా పనిచేసే టైంలో ఇతన్ని ఎంకరేజ్ చేస్తే ఏ విధంగా ఉంటుందనే అంశాలు కూడా ఆయన చాలా లోతుగా కొంత అనుమానంగా కొంత జాగ్రత్త వహించారని చెప్పుకోవచ్చు. కానీ రాను స్వచ్ఛందంగా ఏదైతే ప్రశాంత్ కిషోర్ టీడీపీకి సహకరించడానికి ముందుకు వచ్చారు, ఏవైతే ఆయన ఇచ్చిన ఈ కష్ట సమయంలో టీడీపీకి 2-3 ఇష్యూస్ లో ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు బాగా సక్సెస్ అయ్యని చెప్పి అత్యంత టీడీపీలో కీలక వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ప్రశాంత్ కిషోర్ పై నమ్మకం ఏర్పడింది. అది చాలా దగ్గరగా చాలా క్లోజ్ గా కలిసిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ వీరి వ్యవహారాల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ స్ట్రాటజీస్ లో కొంత తన పాత్రను చూపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీరి బంధం మరింత దగ్గర పడిందని చెప్పుకోవచ్చు. వీరు చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు అప్పటి నుంచి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి చంద్రబాబు నివాసానికి
వచ్చారు. ఇప్పటికే చంద్రబాబు తన నివాసంలో నిన్నటి నుంచి కూడా ఆయన పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలోనే ప్రత్యేకంగా నారా లోకేష్ స్వయంగా వెంట పెట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నివాసంలో చంద్రబాబుతో పీకే సమావేశమయ్యారు. థ్యాంక్ యూ రవిచంద్.